హాయ్ హలో నమస్తే ఆదాబ్ ఈరోజు వార్తల్లోకి స్వాగతం. నా పేరు కళ్యాణి. ముందుగా ఇంపార్టెంట్ వార్తల హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మాయలోడి పరిపాలన, హామీలకు దిక్కులేదు, అభివృద్ధి జాడలేదు, దళితులపై ప్రేమ లేదంటూ కేసీఆర్పై విరుచుకుపడ్డ షర్మిలమ్మ. ఎగిరిపోతే ఎంత బాగుంటుందో, ఊహాలోకంలో వినూత్న వీడియోగ్రఫీ, పక్షులకు చేతులొస్తే ఎలా ఉంటుందని చూపిన ప్రతిభ. గణనాథుని రూపాన్ని బల్బులో బంధించిన యువకుడు, ప్రతిభను చూసి ఫిదా అవుతున్న గణేష్ మహారాజ్ భక్తులు. ₹5 కోసం హంగామా చేసిన హోటల్ యజమాని, భోజనం చేసి బిల్లు తక్కువ ఇచ్చిన కస్టమర్ను చితకబాదిన దయలేని మనుషులు. చైనాలో విజృంభిస్తున్న కరోనా వేరియంట్, ఎన్ని చర్యలు తీసుకున్నా లొంగకుండా వ్యాప్తి, డ్రాగన్ కంట్రీకి శాస్తి జరగాల్సిందేనని శాపనార్థాలు. గణపతి దేవుడి కొబ్బరికాయ వేలంపాట, అనూహ్యంగా 6,50,000కు దక్కించుకున్న భక్తుడు. ఇది తన పూర్వజన్మ సుకృతమని వెల్లడి. కదులుతున్న రైలెక్కిన ప్రయాణికుడు, కాలు జారి సందులో పడ్డ బాధితుడు, క్షణకాలంలో స్పందించి కాపాడిన కానిస్టేబుల్. మస్తుగా మద్యం తాగాడు, పెట్రోల్ డబ్బులు ఇవ్వనంటూ మారాన్ చేశాడు, సిబ్బందిపై రాళ్లతో దాడికి దిగాడు, పోలీసులు వచ్చే సమయానికి జారుకున్నాడు. అక్క భర్తను కొంగు కట్టుకున్న చెల్లి, విషయం తెలిసి చెల్లిని చితకబాదిన అక్క, ఇంటర్వ్యూ జరిగే ప్రాంతంలోనే ఎడాపెడా వాయించిన ఆగ్రహం. ఇక వార్తల వివరాల్లోకి వస్తే, తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది ఎస్సీలేనని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన దళిత భేరీ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో దాదాపు 400 మంది ఎస్సీలు ప్రాణాలు కోల్పోయారు. ఆటపాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది వారే. వైఎస్ఆర్ పాలనలో 3 ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఎస్సీ ఐఏఎస్లను కేసీఆర్ అవమానించారు. అవమానాలతో ఐఏఎస్లు ముందే రిటైర్ అయ్యారు. కేసీఆర్ సలహాదారుల్లో ఒక్క దళిత వ్యక్తి కూడా లేరు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు, కానీ చివరకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎస్సీలకు 3 ఎకరాల భూమి ఇస్తారా లేదా చెప్పాలి. దళితుల కోసం కేటాయిస్తున్న డబ్బులు ఎవరి చేతుల్లోకి పోతున్నాయని షర్మిల ప్రశ్నించారు. నకిలీ 2,500 నోట్లను చెలామణి చేసేందుకు యత్నించిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సిపి మహేష్ భగవత్ మాట్లాడుతూ, కరీంనగర్కు చెందిన 5 సభ్యులు గల బుట్టాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, పోలీసులు తెలివిగా వ్యవహరించి కేసును ఛేదించారన్నారు. నిందితుల నుంచి 1 కోటి నకిలీ కరెన్సీ, 1,30,000 ఒరిజినల్ కరెన్సీ, 1 వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అంటూ మనం పాటలు పాడుకుంటుంటే, పక్షులు మాత్రం మరో పల్లవి ఎత్తుకున్నాయి. చేతులొస్తే బాగుంటుందో అంటూ దుమ్ము రేపుతున్నాయి. మంచు దుప్పట్ల మధ్య హనీమూన్కు ట్రిప్పులో తెగ ఎంజాయ్ చేస్తామంటూ పాడుకుంటున్నాయి. మనుషులకు రెక్కలొస్తే ఎలా ఉంటుంది అనే చాలామంది ఊహించినటువంటి విషయమే. అయితే పక్షులకు చేతులు వస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? పక్షులకు చేతులు వస్తే అవి ఏం చేస్తాయో ఊహించుకోండి. ఎలా వాటిని వాడుకుంటాయి, వాటి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడాల్సిందే. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం లింగోజీ తండా, ఎందపాత, ఉట్నూరు, అంబేద్కర్ చౌరస్తాల్లో గ్రాడ్యుయేట్ ఫోరం అధ్యక్షుడు యువకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన రాక్షసునికి వెంటనే ఉరి తీయాలని వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
చిన్నారి గిరిజన బిడ్డను అతి కిరాతకంగా రేప్ చేసి హత్య చేయటం యావత్ భారతదేశానికి సిగ్గుచేటని, మానవ మృగంను బహిరంగ ఎన్కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉగ్రవాది చేతిలో ఎస్ఐ హతమైన ఘటన జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో చోటు చేసుకుంది. పాయింట్ బ్లాక్ రేంజ్లో తల వెనుక భాగంలో తుపాకీతో కాల్చిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. తీవ్రంగా గాయపడిన ప్రొఫెషనరీ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్షిద్ అహ్మద్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కన్యార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అత్యంత పాశవికంగా హత్య చేయటం దారుణమన్నారు. ఇంతటి దారుణం చేసిన నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వం బాధిత కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలన్నారు. దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులు, సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొని నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాలనీలో చైత్ర అనే 6 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా చంపి పారిపోయిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఇలాంటి అరాచకాలు మళ్ళీ జరగకుండా చిన్నారుల మీద ఈ నిందితుడిని వెంటనే పోలీసులు అత్యంత కఠినంగా శిక్షించి ఇలాంటి చర్యలకు ఎవరైనా పూనుకోవాలంటే భయం అనేది వారి ఒంట్లో ఉండడానికి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. చోరీలు ఎలా చేయాలో నేర్చుకున్నారు. ఈజీగా బైకులు ఎలా చోరీ చేయొచ్చో ట్రిక్ పట్టేశారు. ఇంకేమంది తమ పని షురూ చేశారు. సోలోగా బైక్ కనిపిస్తే మాయం చేసేస్తున్నారు. తాజాగా ఈ దొంగల బ్యాచ్ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద 40 లక్షల విలువైన 20 బైకులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరులోని మురకంబట్టు వద్ద తనిఖీల్లో 2 యువకులు పొంతనలేని సమాధానం చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్సవాలు వచ్చాయంటే భక్తుల సందడే సందడి. ఆ గణనాథునికి పూజలు చేయటం కోసం ఎదురు చూస్తున్నారు భక్తజనం. అంతేకాదు ప్రత్యేకంగా నిలిచేందుకు ప్రయత్నిస్తుంటారు. తమకు తోచిన రీతిలో ఆయన్ను తయారు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఒకరు గుండు సూది చెక్కితే మరొకరు పెన్సిల్ కొనపై ఆ వినాయకుడిని చెక్కి తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన ఓ యువకుడు బల్బులో మట్టి విగ్రహాన్ని తయారు చేసి తన ప్రతిభను ప్రదర్శించాడు. నా పేరు మోహన్, మా ఊరు గడిపెద్దాపూరు. నేను చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి, కొత్త ఆలోచించాలనుకుంటుండే. అయితే వినాయక చవితి వస్తుంది కాబట్టి అందరిలో వినాయకుని చేస్తామనుకున్నా, కానీ అదే కొత్తగా చేయాలని బల్బులు తయారు చేశాను. దీన్ని తయారు చేయడానికి 10 రోజులు సమయం పట్టింది. అలాగే నేను డ్రాయింగ్ కూడా వేస్తాను. కలెక్టర్ చేతిలో ప్రైజ్ కూడా తీసుకున్నా 2012లో. మళ్ళీ ఇప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తారా కాలేజ్. నేను ఇప్పటికీ ఏదో ఒకటి సాధించాలి, కొత్తగా చేయాలనుకుంటాను. నాకు కొంచెం సహాయం చేయాలని కోరుకుంటున్నాను. చిన్న అవకాశం ఏదైనా ఇవ్వాలి గవర్నమెంట్ నుంచి కూడా అని అనుకుంటున్నాను. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సూర్య శిల్పశాలలో 14 అడుగుల ఎత్తు, 2 టన్నుల ఆటోమొబైల్ ఐరన్ స్క్రాప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. సూర్య శిల్పశాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రవిచంద్రలు ప్రధాని మోదీ విగ్రహాన్ని తయారు చేశారు. బెంగళూరుకు చెందిన ఒక సంస్థ ఈ విగ్రహాన్ని తయారు చేయించినట్లు వెల్లడించారు. హోటల్కి వెళ్లి భోజనం చేసిన తర్వాత డబ్బు తక్కువైతే కాసేపు యజమానులు వాదిస్తారు. లేకపోతే తెచ్చి ఇవ్వాలంటూ కస్టమర్ల దగ్గర నుంచి ఏదైనా వస్తువులను తీసుకుంటారు. అది 100లో ఉంటే ఆ పని చేస్తారు. కానీ ఇక్కడ యజమాని 5 రూపాయల కోసం కస్టమర్పై విచక్షణరహితంగా దాడి చేశాడు. కొడుకుతో కలిసి కస్టమర్ను దారుణంగా కొట్టాడు. అందరూ చూస్తుండగానే హోటల్ బయటకు తీసుకొచ్చి చితకబాదారు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు హోటల్ యజమాని కొడుకుపై కేసు నమోదు చేశారు. ఒడిశాలోని కింఝర్ జిల్లా గసీపూర్లో ఈ ఘటన జరిగింది.
హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ఫ్లైఓవర్పై అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నడుస్తున్న ద్విచక్ర వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఓ మహిళా కానిస్టేబుల్కు తీవ్ర గాయాలయ్యాయి. వంతెనపై కానిస్టేబుల్ జోష్న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన వాహనదారులు ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోయింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, చిటికలో వస్తాను. స్టేట్ షో. ఒక్క ధనాదన్, రెండు ఫటాఫట్లే కాదు, ప్రతిరోజు ప్రముఖులచే ముఖాముఖి, కరెంట్ అఫైర్ పై సర్రుమని లేచే సమీక్షలు, నవ్వింపులు, కవ్వింపులు, లోకల్ బిజినెస్ల మంతనాలు, మర్మం తెలిపే బిగ్ బైట్లు, బంగారం లాంటి బాతాఖానీలు, షార్ట్ అండ్ స్వీట్ ట్వీట్లు, సెల్ఫ్ గోల్డ్లో స్వింగ్ అయిన బైట్లు, యాస భాషలతో కలగలిసిన కార్యక్రమాలతో త్వరలో మీ ముందుకు. సిరులొలికించే సింగరేణి సిగలో ఎన్నికల సంగ్రామ సెగ. ఇత్తులు పొత్తులతో పోటీలో ఘనాపాటి సంఘాలు, విపక్షాల కవ్వింపులు, అధికార అనుబంధ పక్షం గాండ్రింపులు, నల్ల బంగారు లోకంలో సమస్యలు నిల్లేనంటున్న గుర్తింపు నేతలు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడేనంటున్న విపక్ష విమర్శలు, సై అంటే సై, పోటీ పోటా పోటే, మరి నల్ల కాలువల ఓటెటే, ఎలక్షన్ సమరంలో సకల కవరేజీ, సంఘాల బ్యాలెట్లో మాకు రారు సాటెవ్వరు, సింగరేణి గుర్తింపు ఎన్నికల స్పెషల్ బులెటిన్ త్వరలో మీ ముందుకు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్బల్లాపూర్ దగ్గర లారీ జీపు ఢీకొన్నాయి. దుర్ఘటనలో జీపు నుజ్జునుజ్జైంది. 7 ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. లారీ జీపు ఢీకొన్న ప్రదేశం హృదయ విదారకంగా మారింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. రోదనలతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిక్కబల్లాపూర్లోని చింతామణి తాలూకాలో ఆంధ్రప్రదేశ్ బెంగళూరు జాతీయ రహదారిపై మదికేరే క్రాస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. చైనాలో వుహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను ఇంకా వణికిస్తూనే ఉంది. ఓవైపు అన్ని దేశాలు కరోనా కట్టడి కోసం నివారణ చర్యలు తీసుకుంటూనే మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరిపిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వివిధ రూపాలను సంతరించుకొని రకరకాల వేరియంట్స్గా మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అయితే తాము కరోనాని కట్టడి చేశామని గత ఏడాది జనవరిలో ప్రకటించిన కరోనా పుట్టినిల్లు డ్రాగన్ కంట్రీలో మళ్లీ కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మామూలుగా కొబ్బరికాయ ఎంత రేటు ఉంటుంది? పల్లెల్లో అయితే 20 రూపాయలుంటే పట్టణాల్లోకి 20 నుంచి 30 రూపాయలకు దొరుకుతుంది. కానీ ఒక కొబ్బరికాయను లక్షలు పెట్టి మరీ సొంతం చేసుకున్నారంటే ఆశ్చర్యపోవటం ఖాయం. అవును, మన తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితికి గణపతి విగ్రహం చేతిలో లడ్డూని వేలం వేస్తారు. అలాగే కర్ణాటకలో మాత్రం కొబ్బరికాయను వేలం వేస్తారు. దీనికోసం భక్తులు పోటాపోటీగా వేలంలో పాల్గొంటారు. బాగల్ఘోట్ జిల్లా జమకండి గ్రామంలోని 12వ శతాబ్దానికి చెందిన పురాతన మలింగరాయ దేవాలయం ఉంది. ఆ ఆలయంలో ప్రతి సంవత్సరం కొబ్బరికాయలను వేలం వేస్తారు. భారీ సంఖ్యలో భక్తులు వేలంలో పాల్గొన్నారు. అందరికీ షాకిస్తూ అక్షరాల 6,50,000 పెట్టి సొంతం చేసుకున్నాడు. నాగపూర్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ త్వరితగతిన స్పందించడంతో ఓ నిండు ప్రాణం మిగిలింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ స్లిప్ అయి పడిపోయినటువంటి వ్యక్తి ప్రాణాలను కానిస్టేబుల్ కాపాడాడు. గుర్తు తెలియని ప్రయాణికుడు రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు ఎక్కటానికి ప్రయత్నించాడు. రైలు ఎక్కటానికి ప్రయాణిస్తున్న క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయి ప్లాట్ఫారం గ్యాప్లోకి జారిపోయాడు. గమనించిన కానిస్టేబుల్ మునేష్ గౌతమ్ మెరుపు వేగంతో పరుగెత్తి ప్యాసింజర్ని ప్లాట్ఫారం గ్యాప్ నుండి క్షణాల్లో లాగి అతన్ని సేవ్ చేశాడు. మంత్రి ఈటెల రాజీనామాతో హుజురాబాద్ ఎన్నికల్లో బై ఎలక్షన్స్ జరగనున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ప్రస్తుత రాజకీయాలు ప్రతిబింబించే విధంగా అచ్చంపేట వాసులు వినూత్న గణపతిని ప్రతిష్ఠించారు. గెలుపు కోసం రాజకీయ పార్టీల నాయకులు గణపతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు రూపొందించారు. ఈ గణపతి ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఇంద్రానగర్ కాలనీలో వినాయక చవితి సందర్భంగా వినూత్న రీతిలో మండపాన్ని అలంకరించారు. మద్యం మత్తులో ఏ పని చేస్తారో వాళ్ళకే తెలియదు. ఎక్కడ లేని ధైర్యాన్ని తెచ్చుకుని ఇష్టం వచ్చినట్లు వీరంగం సృష్టిస్తారు. ఇలా ఒక వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకుని డబ్బులు ఇవ్వకుండా అడుగుతారా అంటూ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అక్కడే ఉన్న రాళ్లతో వారిపై దాడి చేశాడు. పెట్రోల్ సిబ్బంది యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఓ పాము, ఎలుక, ఓ బాలుడు విధి ఆడిన వింత నాటకంలో సేఫ్గా బయటపడ్డారు. మధ్యప్రదేశ్లో చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ఒక బాలుడు వాళ్ళ కిరాణంలో తన స్మార్ట్ ఫోన్ తీసుకొని కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్న టేబుల్ మీద కాస్త నడుము వాల్చాలని అనుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా హుటాహుట్న లేచి బయటకు పరిగెత్తాడు. బాలుడు లేచిన సెకండ్ల వ్యవధిలోనే ఒక ఎలుక నుంచి బయటకు రావటము, దాని వెనకాల నాగుపాము రావటము, ఎలుకను వెంటాడుతూ పరిగెత్తటము, అటు బాలుడు ఇటు ఎలుక, మరోవైపు అలసిపోయిన పాము, మూడు సేఫ్గా బయటపడ్డాయి. బాలుడు త్రుటిలో ప్రాణాలను దక్కించుకున్నాడు. ఇప్పుడు ఒక బ్రేక్. ఎక్కడికి వెళ్ళకండి, ఇప్పుడే వస్తా. స్టే ట్యూన్. వార్తల ప్రపంచంలోని జర్నలిస్టులకు స్వాగతం. భాషా యాసలపై పట్టుండి, సబ్జెక్టులపై కమాండ్ ఉండి, జర్నలిజంలో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. అనుభవమే ప్రాధాన్యంగా వార్తల సమాహారంలో పాలు పంచుకుని ఉన్నది ఉన్నట్టు ప్రజెంట్ చేసే నేర్పరితనం ఉంటే చాలు, బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం. సోషల్ మీడియా వేదికగా నిక్కచ్చిగా స్థానిక వార్తల శుచిని, రుచిని సమాజానికి అందించాలనే ఆరాటం ఉంటే ఆసక్తికర రెమ్యునరేషన్తో మీ సేవలు ప్రారంభించవచ్చు. ఆసక్తి కలవారు, జర్నలిజం అభిరుచిగా ముందుకెళ్లాలని అనుకునేవారు, జర్నలిస్టుగా స్థిరపడాలని భావించేవారు 9989760940కు సంప్రదించండి. నిజంగా ఉన్నది ఉన్నట్టే తెలంగాణలో ఏ మూలన ఏం జరిగినా, ఏపీలో ఏ వార్త ఉన్నా నిమిషాల్లో ఫటాఫట్ ధనాదన్, గంట గంటకు సూపర్ ఫాస్ట్గా వార్తలే వార్తలు. అలాంటి హాట్ కేక్ వార్తలే మా టార్గెట్. బ్రైట్ వేలో రాష్ట్రమంతటా, సోషల్ మీడియాలో ప్రపంచమంతటా, ఇక ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ పేజీల్లో డైరెక్ట్గా లేదా యాప్ డౌన్లోడ్ చేసి చూడండి. లింకులు, షేరింగులతో ఎక్కడున్నా ఏ క్షణమైనా సూపర్ ఫాస్ట్ వార్తలు మీకోసం. అది అందరికంటే ముందే. అది మా స్పెషాలిటీ. మళ్ళీ వార్తల్లోకి స్వాగతం. జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చిన యువతిని ఆ కంపెనీ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తుంటారు. సగం ఇంటర్వ్యూ పూర్తవుతుంది. సరిగ్గా అప్పుడే ఆ యువతి అక్క ఇంటర్వ్యూ జరుగుతున్న గదిలోకి దూసుకొస్తుంది. ఇంటర్వ్యూ చేస్తున్న కంపెనీ ప్రతినిధుల ముందే తన చెల్లిని కుర్చీలోంచి లాగి కింద పడేస్తుంది. అంతటితో ఆగకుండా ఆమె మీద కూర్చుని ఏడా పెడా వాయిస్తుంది. చెల్లెలు రెండు చేతులతో ముఖం దాచుకుంటున్న అక్క మాత్రం ముఖాన్నే టార్గెట్ చేసి పిడి గుద్దులు గుద్దుతుంది. ఎవ్వరూ ఆపే సాహసం చేయలేదు. చెల్లి తన భర్తతో సంబంధం పెట్టుకుందని తెలుసుకొని దాడి చేసిందని తెలిసాక అందరూ షాక్ తిన్నారు. తాజాగా చాలా పెద్ద సంఖ్యలో ఆసక్తికర వార్తలు వచ్చాయి. వాటన్నిటి ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 30 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను సరఫరా చేసే అంతర్జాతీయ ముఠాను ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. సరఫరా చేస్తున్న వారిలో ఒక నైజీరియన్తో సహా ఇద్దరిని పట్టుకున్నారు. వీరి నుంచి 17 కిలోల మాదక ద్రవ్యాలతో పాటు ఒక కారును, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో గల వారధి గుండా వాహనాల రాకపోకలను మహారాష్ట్ర పోలీసులు నిలిపివేశారు.
రేంజల్ మండలం కందకుర్తి గ్రామ సమీపంలో గల గోదావరి నదిపై నిర్మించిన వంతెనపై నుంచి రికార్డు స్థాయిలో వరద నీరు పొంగి ప్రవహించింది. 3 రోజుల పాటు ఏకధాటిగా వరద ఉధృతి ప్రవాహం కొనసాగడంతో అంతర్రాష్ట్ర వంతెన బీటలు వారినట్టు సమాచారం. అల్ ఖైదా నాయకుడు ఐమాన్ అల్ జవహరి నిజానికి గతేడాది డిసెంబర్లో మరణ వార్త వచ్చింది. అప్పుడు అతను చాలా అనారోగ్యంతో ఉన్నాడని, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వీడియో జవహరి బతికి ఉన్నట్టు నిర్ధారించింది. అతని మది నిండా దేశభక్తి నిండి ఉంది. ఏదైనా సాధించి ప్రత్యేకతను సంతరించుకోవాలన్న సంకల్పం అతనిది. అతని ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం తలవంచింది. జాతీయ సమైక్యతా స్ఫూర్తిని చాటి చెప్పేందుకు ఉక్కు సంకల్పంతో 2800 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. అత్యంత ధైర్య సాహసాలతో సైకిల్ యాత్రలో పాల్గొంటున్న వ్యక్తి పేరు అజయ్ కుమార్ సింగ్. బీహార్ రాష్ట్రానికి చెందిన అజయ్ కుమార్ సింగ్ సిఆర్పీఎఫ్లో కీలకమైన అధికారిగా ఉన్నారు. న్యాయ వ్యవస్థలో ఇన్నాళ్లు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో నవశకం మొదలైందని చెప్పాలి. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ నియామకంతో పెండింగ్ విషయాలన్నీ చకచకా క్లియర్ అవుతున్నాయి. లేటెస్టుగా 6 సభ్యులతో ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది కేంద్రం. 6 సభ్యుల నియామకానికి ఆమోదం తెలిపింది. వీరంతా 4 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ వర్గానికి చెందిన నేత భూపేంద్ర పటేల్. ప్రస్తుతం భూపేంద్ర పటేల్ గట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విజయవాడలో అతివేగం కారణంగా బైక్ యాక్సిడెంట్కు గురై 2 యువకులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పెనుమలూరుకు చెందిన 3 యువకులు కొండపల్లి నుండి విజయవాడ వస్తూ డివైడర్ను ఢీకొట్టడంతో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో విమానం కుప్పకూలడానికి పైలట్ తప్పిదమే కారణమని తేల్చారు. గత ఏడాది జరిగిన ఈ ఘటనలో 20 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాద నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. 257 పేజీలతో ఉన్న ఈ పరిశోధక నివేదికను ఏఏఐబి సిద్ధం చేసింది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ 11 మందిని అరెస్టు చేసింది. హింస, ఇతర నేరాలకు సంబంధించి విచారణకు హాజరయ్యారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. గతంలో రాష్ట్ర పోలీసు బృందాలు జరిపిన కేసుల దర్యాప్తును సైతం ఆధీనంలోకి తీసుకున్నట్టు సంబంధిత అధికారి తెలిపారు. భారతీయ జనతా పార్టీలో తనకు కార్యకర్తలకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం, అవమానాలు జరుగుతుండటంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సీనియర్ నాయకులు కొలన్ హనుమంతరెడ్డి తెలిపారు. నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన సమావేశంలో రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్గా వరుసగా 3వసారి ఎన్నికయ్యారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశం వర్చువల్గా నిర్వహించారు. కేజ్రీవాల్ను జాతీయ కన్వీనర్గా, కార్యదర్శిగా పంకజ్ గుప్తా, జాతీయ కోశాధికారిగా ఎన్డీ గుప్తా ఎన్నికయ్యారు. 5 ఏళ్ల కాలానికి ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల వద్ద పేరళి డ్రైన్లోకి కారు దూసుకుపోయిన ప్రమాదంలో వైద్య విద్యార్థి శ్రీనిధిరెడ్డి మృతి చెందారు. మరో 7 వైద్య విద్యార్థులు గాయపడ్డారు. వారిని మత్స్యకారులు రక్షించారు. ముంబైలో ఇటీవల ఓ మహిళపై పాశవికంగా అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన వ్యవహారంపై కేంద్ర జాతీయ మహిళా కమిషన్ బృందం ముంబై చేరుకుంది. నగరంలోని సాకినాక ప్రాంతంలో నివాసం ఉంటున్న బాధితురాలు కుటుంబాన్ని కలిసి పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కుటుంబ సమేతంగా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటలు పట్టింది. ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏబీవీపీ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ శివ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించాలని ఆశయంతో ప్రారంభించిన ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 3,900 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా లక్సట్టిపేట మున్సిపాలిటీలో ఉన్న సివిల్ సప్లై గోదాముల స్థలాన్ని ఏఐటీయూసీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సివిల్ సప్లై శాఖకు చెందిన ఎకరం భూమిని పట్టణ ప్రకృతి వనం కోసం మున్సిపాలిటీకి కేటాయించడం తగదని, పట్టణ ప్రకృతి వనంకు 5 ఎకరాల భూమి అవసరముండగా కేవలం 1 ఎకరం మాత్రమే కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. సివిల్ సప్లై లక్సట్టిపేట కేంద్రంగా 3 మండలాలకు సరుకుల రవాణా జరుగుతోందని, సివిల్ సప్లై శాఖకు భవనం లేక వ్యవసాయ మార్కెట్కు చెందిన భవనంలో నెలకు 35,000 రూపాయల అద్దె చెల్లిస్తూ ప్రభుత్వానికి అదనపు భారం అవుతోందన్నారు. నిర్మల్ జిల్లా కుబిల్లోని విఠలేశ్వర్ ఆలయ వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సర్పంచ్ మీరా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గోమాతలకు నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో గోమాతలను పూజించడంతో గ్రామస్తులు సుఖ సంతోషాలతో ఉంటారని, పాడి పంటలు సమృద్ధిగా పండి సస్యశ్యామలంగా ఉంటారని అన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని దొడన్న రామ్నాయక్ తండాకు చెందిన గోరేకర్ శంకర్ అనే రైతు కుటుంబానికి రైతు వేదికలో నామినీ గోరేకర్ లక్ష్మీబాయికి రైతు బంధు కింద 5 లక్షల చెక్కును మండల ఉపాధ్యక్షుడు మొయినోద్దీన్, జడ్పీటీసీ అల్కతాయి సంజయ్, జవాన్ శంకర్, తూమ్ రాజేశ్వర్ తదితరులు అందజేశారు. రైతుకు రైతు బంధు అండగా ఉంటోందని, రైతు బీమా కోసం ప్రభుత్వం 3,000 రూపాయల వరకు ఎల్ఐసి చెల్లిస్తోందన్నారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పెల్లిలో సర్పంచ్ రాతోడు బాలాజీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సైదాబాద్ సింగరేణి కాలనీలోని 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దళితులపై, గిరిజనులపై జరుగుతున్న దాడులు, సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకురావాలన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెరాస పార్టీ వార్డు కమిటీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 11వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత ఆధ్వర్యంలో 11వ వార్డు తెరాస పార్టీ కమిటీ ఎన్నిక జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వినాయక మండలి శోభాయాత్ర చెన్నూరు పట్టణంలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నిమజ్జనంకు ఎక్కువ మంది జనాలు ఉండకుండా వినాయక నిమజ్జనం నిర్వహించారు. గణనాథుణ్ణి 3 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించి పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కుల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపి ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్లో చిన్నారిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. కిరాతకంగా హతమార్చిన దుండగులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి మానవ మృగాలు సమాజంలో ఉండవద్దని, వీరిని బహిరంగంగా ఉరితీయాలన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సకల జనుల సమ్మె జరిగి నేటికి 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగ మిత్రులకు, ఉద్యోగ నాయకులకు, ఉద్యమకారులకు టీఎన్జీఓస్ అటవీ శాఖ రాష్ట్ర ఫోరం అధ్యక్షులు పొన్నమల్లయ్య అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఇవి ఈరోజు వార్తలు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో మాయలోడి పరిపాలన, హామీలకు దిక్కులేదు, అభివృద్ధి జాడలేదు,
దళితులపై ప్రేమ లేదంటూ కేసీఆర్పై విరుచుకుపడ్డ షర్మిలమ్మ. ఎగిరిపోతే ఎంత బాగుంటుందో, ఊహాలోకంలో వినూత్న వీడియోగ్రఫీ, పక్షులకు చేతులొస్తే ఎలా ఉంటుందని చూపిన ప్రతిభ. గణనాథుని రూపాన్ని బల్బులో బంధించిన యువకుడు, ప్రతిభను చూసి ఫిదా అవుతున్న గణేష్ మహారాజ్ భక్తులు. ₹5 కోసం హంగామా చేసిన హోటల్ యజమాని, భోజనం చేసి బిల్లు తక్కువిచ్చిన కస్టమర్ను చితకబాదిన దయలేని మనుషులు. చైనాలో విజృంభిస్తున్న కరోనా వేరియంట్, ఎన్ని చర్యలు తీసుకున్నా లొంగకుండా వ్యాప్తి, డ్రాగన్ కంట్రీకి శాస్తి జరగాల్సిందేనని శాపనార్థాలు. గణపతి దేవుడి కొబ్బరికాయ వేలంపాట, అనూహ్యంగా 6,50,000కు దక్కించుకున్న భక్తుడు. ఇది తన పూర్వజన్మ సుకృతమని వెల్లడి. కదులుతున్న రైలెక్కిన ప్రయాణికుడు, కాలుజారి సందులో పడ్డ బాధితుడు, క్షణకాలంలో స్పందించి కాపాడిన కానిస్టేబుల్. మస్తుగా మద్యం తాగాడు, పెట్రోల్ డబ్బులు ఇవ్వనంటూ మారాన్ చేశాడు, సిబ్బందిపై రాళ్లతో దాడికి దిగాడు, పోలీసులు వచ్చే సమయానికి జారుకున్నాడు. అక్క భర్తను కొంగు కట్టుకున్న చెల్లి, విషయం తెలిసి చెల్లిని చితకబాదిన అక్క, ఇంటర్వ్యూ జరిగే ప్రాంతంలోనే ఎడాపెడా వాయించిన ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.